హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 19వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాం. అంటే ఏంటి? ఒకే కాలంలో సింగిల్ టైంలో ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకి అట్లానే పార్లమెంట్కి కూడా ఎన్నికలు అన్నటువంటివి జరుగుతాయి. వాటిని సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటివి మన దేశంలో ఇదే ఫస్ట్ టైం జరుగుతున్నాయా అంటే కాదు. 1967 వరకు ఇటు లోక్సభకి రాష్ట్రాల శాసనసభలకి ఒకే కాలంలో ఎన్నికలు అనేటటువంటివి జరుగుతూ వచ్చాయి. కానీ దాని తర్వాత ఏమైంది? కొన్ని రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలు అన్నటువంటివి కూలిపోవటం కానివ్వండి, స్టేట్స్లో డిఫరెంట్ వేరే పార్టీస్ అధికారంలోకి రావటం కానివ్వండి, ఇలాంటి రీజన్స్ వల్ల ఏమైంది అంటే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కాస్త ఇప్పుడు డిఫరెంట్ టైం పీరియడ్స్లో జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఏమైంది మళ్ళీ అంటే ఒకే కాలంలో ఇలా రాష్ట్రాలకి మళ్ళీ అలాగే లోక్సభకి ఎన్నికలు అన్నటువంటివి జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నటువంటి ఒక టాపిక్ మళ్ళీ రైజ్ అయింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయి అన్నట్టుగా ఒక కమిటీని కూడా మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఈయన నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఒక రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. ఏమని చెప్పింది? ఇలా లోక్సభలకి రాష్ట్రాల శాసనసభలకి ఒకే కాలంలో ఎన్నికలు నిర్వహించవచ్చు, కానీ ఏవైతే లోకల్ ఎలక్షన్స్ అన్నటువంటివి ఉంటాయో స్టేట్స్లో వాటికి ఈ ఎలక్షన్స్ అయిపోయినటువంటి 100 రోజుల లోపల ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంటుంది అన్నట్టుగా ఈ యొక్క నివేదిక చెప్పింది. మరి ఇప్పుడు ఏమైంది? ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అన్నట్టుగా కేంద్ర క్యాబినెట్ కూడా ఓకే చేసింది. అంతేకాకుండా వివిధ రకాల నిర్ణయాలు క్యాబినెట్ తీసుకుంది. ఎలాంటి నిర్ణయాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రబీ సీజన్లో ఎరువుల రాయితీకి 24,475 కోట్లను కేటాయించారు. అలాగే ముంబైలో జాతీయ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. చంద్రయాన్ 4 ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈ ఏకకాల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సైమల్టేనియస్ ఎలక్షన్స్, వీటిని విపక్షాలు అన్నటువంటివి తప్పుపట్టాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. బట్ మనకు అక్కర్లేదు. ఇంకొకటి ఏంటి అంటే మన దేశంలో రైతుల ఆదాయాన్ని డబుల్ చేయాలని ఎప్పటి నుంచో లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి దాన్ని సాధించడానికి కావచ్చు, అట్లానే పప్పులు నూనె గింజలు ఉంటాయి కదా, వాటి సాగుని పెంచేందుకు 35,000 కోట్ల రూపాయలతో పిఎం ఆశా అన్నటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. మరి ఈ పిఎం ఆశా స్కీమ్కి క్యాబినెట్ అన్నటువంటిది ఇప్పుడు ఆమోద ముద్ర వేసింది. అంతేకాదు ఇక్కడ పాస్పేట్, పొటాషియం ఈ ఎరువుల మీద ఇంత రాయితీ అనమాట, 24,475 కోట్లు. అలాగే బయోటెక్నాలజీలో R&Dకి బయోరైడ్ అన్నటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దీనికి 15th ఫినాన్స్ కమిషన్ కాలంలో 9,197 కోట్ల రూపాయలని కేటాయించారనమాట. ఇక్కడ చూడండి, ఒకప్పుడు 1967 వరకు కూడా రెండింటికి సైమల్టేనియస్గా ఎన్నికలు అనేవి జరుగుతూ ఉండేవి. దాని తర్వాత మళ్ళీ మారాయన్నమాట 1961 to 70 టైంలో. తర్వాత మళ్ళీ ఇలా చూసుకుంటే శాసనసభ ఎన్నికలకి ఇలాగ డిఫరెంట్గా వచ్చినప్పుడు మళ్ళీ 1983లో ఎన్నికల సంఘం యొక్క వార్షిక నివేదిక జమిలీ ఎన్నికలు అన్నటువంటి ఒక ఆలోచనను తీసుకొచ్చింది. దాని తర్వాత ఏమైంది? లా కమిషన్ కూడా జమిలీ ఎన్నికల్ని సిఫార్సు చేసింది. అంతేకాదు 2017 జనవరిలో లోక్సభ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపడం మీద విశ్లేషణకి నీతి ఆయోగ్ ఒక వర్కింగ్ పేపర్ని రిలీజ్ చేసింది. 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం చూస్తే జమిలీ ఎన్నికలు అన్నటువంటివి ఒక ముఖ్యమైన రోల్ని ప్లే చేసే టాపిక్గా మారింది. అలాగే 2024 ఎలక్షన్స్ అప్పుడు కూడా. సో ఈ మీన్వైల్ ఈ టైంలో ఏమైంది? ఒక కమిటీ ఏర్పాటు చేయటం, ఆ కమిటీ నివేదికని ఇవ్వటం, ఇప్పుడు జమిలీ ఎన్నికల్ని మేము తప్పనిసరిగా అమలు చేస్తామన్నట్టుగా కేంద్రం చెప్పటం, ఆలోపే క్యాబినెట్ జమిలీ ఎన్నికలకి ఓకే చెప్పటం, ఇవన్నీ జరిగాయి. చూడండి, జమిలీ ఎన్నికలకి సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీ మొత్తం 10 కీలక సూచనలు చేసిందనమాట. వీటన్నిటికీ కేంద్రం ఆమోదించింది. మరి ఆ 10 కీలక సూచనలేంటి? అలానే జమిలీ ఎన్నికలకి సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీ 7 దేశాల్లో అధ్యయనం చేసింది. ఏం అధ్యయనం చేసింది అన్నది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, దక్షిణాఫ్రికాలో అక్కడ జాతీయ అసెంబ్లీకి, ప్రావిన్షియల్ లెజిస్లేచర్స్కి ఒకేసారి ఎన్నికలు అన్నటువంటివి జరుగుతాయి. తర్వాత స్థానిక సంస్థలకి 5 ఏళ్ల కాలానికి ఎన్నికలు నిర్వహిస్తారనమాట. అలానే స్వీడన్లో కూడా నైష్పత్తిక ప్రాతిపదికన ఎన్నికల్ని నిర్వహిస్తారు. అంటే పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అంటే పార్లమెంట్, కౌంటీ కౌన్సిల్స్, మున్సిపల్ కౌన్సిల్స్ వీటన్నిటికీ ఎన్నికలు అన్నటువంటివి నిర్వహిస్తారనమాట.
జర్మనీలోకి వచ్చేసరికి జర్మనీలో ఛాన్సలర్ నియామకంతో పాటు అదనంగా అవిశ్వాస తీర్మానం సమయంలో వినియోగించుకునే ఒక నిర్మాణాత్మక ఓట్ అన్నటువంటిది ఉంటుంది. అలానే జపాన్లో అయితే ముందుగా ప్రధాని అభ్యర్థిని నేషనల్ డేట్ నిర్ణయిస్తుంది. దాన్ని అక్కడ రాజు ఆమోదిస్తారు. 2019 నుంచి ఇండోనేషియా జమిలీ ఎన్నికల్ని నిర్వహిస్తూ వస్తోంది. అంటే అక్కడ ఒకే రోజున అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జాతీయ, ప్రాంతీయ సభల సభ్యుల్ని ఓటర్లు ఎన్నుకుంటారనమాట. అయితే ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీ 10 సూచనలు చేసింది అన్నాం. ఏంటి ఆ 10 సూచనలు కూడా అంటే చూడండి, జమిలీ ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక న్యాయ రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అలానే తొలి దశలో లోక్సభ అసెంబ్లీలకి ఎన్నికలు నిర్వహించాలి. ఆ తర్వాత రెండో దశలో కార్పొరేషన్లకి, మున్సిపాలిటీలకి, గ్రామ పంచాయతీలకి వీటికి ఎన్నికలు అన్నటువంటివి చేయాలన్నమాట. అంతేకాదు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల లోపల ఇవి పూర్తి చేయాలి. అలానే ఏకకాల ఎన్నికల కోసం లోక్సభ తొలిసారి సమావేశమైనటువంటి తేదీనే అపాయింటెడ్ డేగా రాష్ట్రపతి గుర్తించాలి. అపాయింటెడ్ డే ఆధారంగా అసెంబ్లీల పదవీ కాలాన్ని గుర్తించాలి. ఒకవేళ హంగ్ అసెంబ్లీలు ఏర్పాటయ్యారనుకోండి, లేదా అవిశ్వాస తీర్మానాలు జరిగాయనుకోండి, అప్పుడు లోక్సభకి మళ్ళీ తాజా ఎన్నికలు అన్నటువంటివి నిర్వహించాలి. లేదు లోక్సభకి మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అప్పుడు 5 ఏళ్లలో మిగిలిపోయిన కాలానికి మాత్రమే ఆ సభ అన్నటువంటిది కొనసాగేలాగా చూడాలి. అలానే అసెంబ్లీలు రద్దయిన లోక్సభ పదవీ కాలంతో పాటు మిగతా కాలానికి అవి కొనసాగాలి. అలానే రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి ఒకే ఫోటో గుర్తింపు కార్డుని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేయాలన్నమాట. చివరిగా ఎన్నికల సామాగ్రి, ఈవీఎంలు, వీవీప్యాట్స్, పోలింగ్ సిబ్బంది వీటన్నింటినీ సమకూర్చుకోవటం మీద ఎన్నికల సంఘం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి అన్నట్టుగా ఈ 10 సూచనల్ని ఈ కమిటీ ఇచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కాశ్మీర్లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ అన్నటువంటిది ముగిసింది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అన్నటువంటిది ముగిసింది. 2019లో ఇక్కడ ఆర్టికల్ 370ని అబ్రోగేషన్ చేసిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే 10 సంవత్సరాల్లో మొదటిసారిగా కాశ్మీర్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నట్టు. మరి ఈ నేపథ్యంలో ఈ 2019 తర్వాత అంటే 2019లో ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. దాని తర్వాత ఏమైంది, అప్పటిదాకా జమ్మూ అండ్ కాశ్మీర్గా ఉన్నటువంటి రాష్ట్రం 2 యూనియన్ టెరిటరీస్గా విడిపోయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి, లదాఖ్ ఒకటి. అందులో జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేసరికి అసెంబ్లీ అన్నటువంటిది ఉంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నటువంటిది ఉంది. లదాఖ్ ఏమో అసెంబ్లీ అన్నటువంటిది లేదు. మరి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే గవర్నెన్స్ స్ట్రక్చర్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మనకి ఢిల్లీ, పుదుచ్చేరి వీటిలో ఎలాగైతే గనక ఈ అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందో అలానే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్టికల్ 239A ప్రకారం ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నటువంటిది ఇక్కడ ఉంటుందన్నమాట. కానీ మనకి స్టేట్స్ ఏవైతే పవర్స్ని కలిగి ఉంటాయో వాటికి ఈ అసెంబ్లీ పవర్స్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం గమనించాలి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే అసెంబ్లీ ఇప్పుడు స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అన్ని మ్యాటర్స్లోనూ మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఆర్డర్, పోలీస్ తప్ప మిగతా అన్నిటి మీద కూడా చట్టాలు చేయొచ్చు. అలానే కంకరెంట్ లిస్ట్ మనకి 7th షెడ్యూల్లో స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, అలాగే యూనియన్ లిస్ట్ అని ఉంది కదా. సో ఈ కంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి వాటి మీద కూడా చట్టాలు చేసే అధికారం అన్నటువంటిది ఉంటుంది. కానీ సెంట్రల్ లెజిస్లేటివ్ పవర్స్ తోటి వీటికి కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది రాకూడదన్నమాట. కానీ ఫినాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఉన్నటువంటి ఏ బిల్స్ అయినా అంటే ఫినాన్షియల్ బిల్స్ ఏవైనా కూడా వాటికి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క అనుమతి అన్నటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. సో ఇది ఒకటి మనం గమనించాల్సినటువంటి విషయం అనమాట. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నటువంటి జరిగేటప్పటికీ ఇక్కడ ఏంటి అంటే ఆ రీజియన్లో స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయటం, అంతేకాకుండా డెమోక్రటిక్ పార్టిసిపెంట్స్ అన్నటువంటిది మరింతగా పెంచుకోవటం, అలానే ఆ ప్రాంతాన్ని మన ఇండియాలో టోటల్గా భాగం చేయటం, అలాగే అక్కడ టెర్రరిజంని అంతం చేయటం, ఇలాంటి అన్ని లక్ష్యాలతోని ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నటువంటిది ముడిపడి ఉంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నటువంటిది కావచ్చు, ఇవన్నీ కూడా మనం వీటిలో కన్సిడర్ చేస్తాము. ఇక్కడ చూడండి, తొలి దశ ఎన్నికల్లో 61% పోలింగ్ అన్నటువంటిది ఇక్కడ నమోదైందనమాట. మొత్తం 7 జిల్లాల పరిధిలో తొలి దశ కింద 24 శాసనసభ నియోజకవర్గాలు అంటే 24 కాన్స్టిట్యుయెన్సీస్లో ఎన్నికలు అన్నటువంటివి ఇప్పుడు జరిగాయి. మరి టోటల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో అంటే మొత్తం
90 కాన్స్టిట్యుయెన్సీస్ అన్నటువంటి ఉన్నాయి. అందులో ఫస్ట్ ఫేజ్లోకి వచ్చేసరికి 24 కాన్స్టిట్యుయెన్సీస్కి, సెకండ్ ఫేజ్లోకి వచ్చేసరికి 26 కాన్స్టిట్యుయెన్సీస్కి, థర్డ్ ఫేజ్లోకి వచ్చేసరికి 40 కాన్స్టిట్యుయెన్సీస్కి అక్కడ ఎన్నికలు అన్నటువంటివి జరుగుతాయన్నమాట. నెక్స్ట్ చూడండి, సింధు జలాల ఒప్పందానికి సంబంధించి. సింధు జలాల ఒప్పందం లేదా ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ అంటాం. ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ ఏ సంవత్సరంలో ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు? 1960లో. సో ఇక్కడ ఏంటి, ఇండస్ లేదా సింధు జలాలకి సంబంధించి సింధు నది దాని ఉపనదులు ఏవైతే ఉన్నాయో వీటిని మన భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య డివైడ్ చేసుకున్నామన్నమాట. ఆ నేపథ్యంలో ఒప్పందాలకు సంబంధించి మళ్ళీ సమీక్ష అన్నటువంటిది చేసుకుంటూ ఉంటారు. అంటే రెండు దేశాల్లో సింధు నది ఉపనదులు అన్నటువంటివి ప్రవహిస్తూ ఉంటాయా, ఆ జలాల పంపకానికి సంబంధించి ఈ ఒప్పందం అనేది ఉంటుంది. అయితే దాని మీద ఇప్పుడు సమీక్ష జరగాల్సిందే అన్నట్టుగా పాకిస్తాన్కి మన భారత్ నోటీస్ ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు సమీక్ష అన్నటువంటిది కంపల్సరీ అని ఎందుకు చెప్తోంది ఇండియా అంటే, జనాభా పరంగాను పర్యావరణ పరంగా ఇప్పుడు చాలా మార్పులనే వస్తూ ఉన్నాయి. అట్లానే గ్రీన్ ఎనర్జీ ఏవైతే ఉంటాయో, గ్రీన్ ఫ్యూయల్స్ యొక్క వినియోగానికి ప్రాధాన్యం అన్నటువంటిది పెరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని మళ్ళీ సమీక్షించాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అంతేకాదు సీమాంతర ఉగ్రవాదం అన్నటువంటిది కూడా పెరిగిపోతోంది. మరి వీటన్నింటి నేపథ్యంలో ఇటు కిషన్ గంగా ప్రాజెక్ట్ కావచ్చు, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్ట్ కావచ్చు, వీటి మీద ఆల్రెడీ వివాదాలు అనేవి ఉన్నాయి. ఇవి కాకుండా ఈ మిగతా ఈ అన్నిటి విషయాల మీద కూడా సమీక్ష అన్నటువంటిది జరపాలి అన్నట్టుగా ఆల్రెడీ పాకిస్తాన్కి ఒకసారి నోటీస్ ఇచ్చింది. పాకిస్తాన్ స్పందించలేదు. ఇది మళ్ళీ రెండవసారి నోటీస్ అన్నటువంటిది జారీ చేయటం జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి, ఇజ్రాయెల్ అన్నటువంటిది ప్రత్యర్థి దేశాల్లో రిమోట్ దాడుల్ని నిర్వహించింది. 1972 నుంచి ఇలాంటి వ్యూహాలనే చేస్తోంది అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారనమాట. మరి ఇప్పుడు ఏమైంది అంటే, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా దళాల మీద పేజర్ బాంబులతో విరుచుకుపడిందనమాట. అంటే సైబర్ హ్యాకింగ్, భద్రత, వీటికి సంబంధించి ఇజ్రాయెల్ చాలా పేరు పొందింది. మరి ఇప్పుడు ఏమైంది, పాత తరం పేజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు ఆయుధంగా మలుచుకుంది. ఏంటి పేజర్స్ అంటే, పేజర్ లేదా బీపర్ అంటూ ఉంటాం. ఇది ఒక చిన్న పోర్టబుల్ కమ్యూనికేషన్ డివైస్ అనమాట. మరి ఇది ఏం చేస్తుంది అంటే, నార్మల్గా చిన్న చిన్న మెసేజెస్ కావచ్చు, లేదంటే ఆల్ఫా న్యూమరిక్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్తో ఇది పనిచేస్తూ ఉంటుందన్నమాట. అలాంటి చిన్న చిన్న మెసేజెస్ని ఇది పంపిస్తూ ఉంటుంది. నార్మల్గా ఈ సెల్ ఫోన్స్ పాపులర్ అవ్వకముందు ఇలాంటి వాటినే వాడేవాళ్ళు అనమాట కమ్యూనికేషన్ కోసం. ఎస్పెషల్గా ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో, డాక్టర్స్, జర్నలిస్టులు, టెక్నీషియన్స్, ఇలాంటి వాళ్ళు ఇంపార్టెంట్ మెసేజెస్ని లేదంటే అలర్ట్స్ని తీసుకోవటానికి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఏదైనా ఒక మెసేజ్ని రేడియో వేవ్స్ త్రూ పంపించినప్పుడు ఆ డివైస్ అన్నటువంటిది అలర్ట్ అయ్యి ఒక బీప్ సౌండ్ అన్నటువంటిది ఇస్తుంది అనమాట. అంటే ఒక ప్రాంప్ట్ అన్నటువంటిది ఇస్తుంది. సో దాన్ని మనం ల్యాండ్లైన్కి కానీ లేకపోతే ఏదైనా పబ్లిక్ ఫోన్కి కానీ కనెక్ట్ చేసుకున్నప్పుడు అది ఒక మెసేజ్ లాగా మనకు కనపడుతూ ఉంటుంది. 1949లో తొలిసారిగా దీన్ని కనుక్కున్నారనమాట. మోటరోలా అన్నటువంటిది ఫస్ట్ అఫీషియల్గా ఈ పేజర్స్కి సంబంధించి అఫీషియల్గా రిజిస్టర్ చేసుకుంది. సో అలాంటి పేజర్స్ని ఇప్పుడు పేల్చేశారు. అట్లానే దాని తర్వాత రోజే వాకీ టాకీలు, సౌర పరికరాలని లక్ష్యంగా చేసుకుని మళ్ళీ పేలుళ్ళు అన్నటువంటిది లెబనాన్లో ఇజ్రాయెల్ చేసింది. సో మనకి చూడండి, ఇక్కడ ఏదైనా వార్ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ వస్తే టెక్నాలజీని కూడా వార్లో ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూడండి, న్యూరాలింక్ అన్నటువంటిది ఎలన్ మస్క్కి సంబంధించినటువంటి కంపెనీ. సో ఈ న్యూరాలింక్ ఇంకొక అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది. అది ఏంటి అంటే, ఆల్రెడీ ఒక మనిషి యొక్క మెదడులో చిప్ని అమర్చింది కదా, బ్రెయిన్ చిప్. సో అలాంటి ఈ న్యూరాలింక్ అన్నటువంటిది ఇప్పుడు ఏమైంది అంటే, మధ్యలో చూపు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, లేదంటే పుట్టుకతోనే అందులైనటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి చూపును ప్రసాదించేందుకు బ్లైండ్ సైట్ అనేటటువంటి ఒక కొత్త పరికరాన్ని తయారు చేయబోతోంది. దానికోసం కావాల్సినటువంటి పర్మిషన్స్ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తీసుకుందనమాట. ఈ న్యూరాలింక్ రూపొందించబోయే ఈ పరికరం అందులకు ఎంతగానో ఉపయోగపడబోతోంది. బ్లైండ్ సైట్ డివైస్ ద్వారా ప్రపంచాన్ని చూసేందుకు వీలవుతుంది అన్నట్టుగా ఇక్కడ న్యూరాలింక్ చెప్తోంది. నెక్స్ట్ చూడండి, తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు MSME పాలసీ అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ఈ MSME పాలసీ 2024 ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అంటే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు బలపడటం కోసం
ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము, దేనికి ఎంత ఖర్చు పెడుతూ ఉన్నాము, వీటన్నింటికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీని రిలీజ్ చేసింది. మరి ఈ పాలసీలో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అన్నట్టుగా తెలంగాణ స్టూడెంట్స్ నీట్గా నోట్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వినియోగం అన్నటువంటిది పెరుగుతుంది. కొనుగోళ్లకు సంబంధించి చూడండి, 2018లో 13 లక్షల ఈవీస్ కొనుగోళ్ళు అయితే 2023కి వచ్చేసరికి 1.52 కోట్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వినియోగం అంటే అమ్మకం అన్నటువంటిది పెరిగింది. మరి ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు 2020లో ఇండియాలో మనకి ఈవీల వ్యాపారం ఎంతగా అయితే ఉన్నిందో అది 2023కి వచ్చేసరికి ఇప్పుడు చాలా వరకు పెరిగింది అన్నట్టుగా దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, సీనియర్ ఆమ్ ఆద్మీ పార్టీకి లీడర్ అయినటువంటి అతిషి, ఈమె ఇప్పుడు న్యూఢిల్లీకి చీఫ్ మినిస్టర్గా ఎలక్ట్ అవ్వటం జరిగింది. సో ఇప్పుడు మనం నార్మల్గా ఏమనుకుంటాం, పాలిటీకి సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు ఆ రాష్ట్ర ప్రతినిధిని ఎన్నుకుంటారు, సీఎంని అంటే ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలందరూ కలిసి సీఎంని ఎన్నుకోవటం జరుగుతుంది, అవునా? సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతోంది, ప్రజలు డైరెక్ట్గా ఇక్కడ ఎన్నిక అన్నటువంటిది ఇక్కడ చేయట్లేదు. దానికి బదులుగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర ప్రతినిధిని అంటే ఆ రాష్ట్ర సీఎంని ఇక్కడ ఎన్నుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఢిల్లీ అన్నటువంటిది యూనియన్ టెరిటరీ, మరి యూనియన్ టెరిటరీకి కూడా ఇక్కడ అసెంబ్లీ అన్నటువంటిది ఉంది. ఢిల్లీకి, పుదుచ్చేరికి అలాగే జమ్మూ కాశ్మీర్ మూడింటికి కూడా అసెంబ్లీస్ అన్నటువంటివి ఏర్పాటు చేయటం జరిగింది. సో ఇప్పుడు ఢిల్లీకి సీఎంగా అతిషి ఈమె ఇప్పుడు ఎన్నికయ్యారనమాట. సో త్వరలోనే మళ్ళీ ఢిల్లీకి ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ అప్పుడు కేజ్రీవాల్ పోటీ చేసి అప్పుడు ప్రజలకు సమ్మతమైతే నేను ఆ పదవిలోకి వస్తాను అన్నట్టుగా ఆయన ప్రకటించారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే అతిషి ఈమె ఎవరైతే ఉన్నారో ఈమె ఢిల్లీకి 3rd ఉమెన్ చీఫ్ మినిస్టర్గా ఉండబోతూ ఉన్నారు. మరి మిగతా ముందు ఇద్దరు ఎవరు అంటే ఒకరు వచ్చేసరికి సుష్మా స్వరాజ్, రెండవ పర్సన్ వచ్చేసరికి షీలా దీక్షిత్. ఇప్పుడు 3వ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఎవరు ఢిల్లీకి అంటే అతిషి. నెక్స్ట్ చూడండి, 2nd ఎడిషన్ ఆఫ్ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ 2024 ఇది న్యూఢిల్లీలో మొదలైంది. ఇది అపెక్స్ లెవెల్లో అంటే హైయెస్ట్ లెవెల్లో జరిగేటటువంటి బయాన్యువల్ ఈవెంట్ అనమాట. మరి ఇందులో స్ట్రాటజిక్, ఆపరేషనల్, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఏవైతే నేవల్ కమాండర్స్ మధ్య ఉన్నాయో వాటన్నింటినీ రిజాల్వ్ చేసుకోవటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇండియన్ మెన్స్ హాకీ టీం అన్నటువంటిది ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 అన్నటువంటిది గెలుచుకుంది. మరి ఎక్కడ జరిగింది ఇది అంటే హులున్ బుయర్ అన్నటువంటి ప్రాంతంలో మోకీ హాకీ ట్రైనింగ్ బేస్ అన్నటువంటి ప్రాంతంలో ఇది జరిగిందనమాట. మరి ఇండియా టీం ఎవరి మీద గెలిచింది అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి సంబంధించి అంటే చైనా మీద మన భారతదేశం విజయం సాధించింది. అలా ఇండియా ఇప్పటిదాకా 5 ఏషియన్ ఛాంపియన్స్ టైటిల్స్ని గెలుచుకుంది. ఒకటి 2011లో, 2016లో, 2018లో పాకిస్తాన్తో కలిసి షేర్ చేసుకుందనమాట. 2023లో అలాగే 2024లో మొత్తం 5 సార్లు ఇండియా ఈ ఏషియన్ ఛాంపియన్స్ టైటిల్ని గెలుచుకుంది. మరి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఏషియా మెన్స్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ అన్నటువంటిది 2011లోనే ఆడారు. అప్పుడు కూడా మన భారతదేశం గెలిచిందనమాట. నెక్స్ట్ చూడండి, ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా యొక్క ఫస్ట్ వందే మెట్రో లేదా నమో భారత్ ర్యాపిడ్ రైల్ సర్వీస్ని గుజరాత్లో ఉన్నటువంటి భుజ్ మరియు అహ్మదాబాద్ మధ్య ఇనాగ్రేట్ చేయటం జరిగింది. సో ఇది 350 కిలోమీటర్లని కేవలం 5 గంటల 45 నిమిషాల్లో కవర్ చేయగలదు. అంతేకాదు దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 110 కిలోమీటర్లు గంటకి. నెక్స్ట్ చూడండి, మనీ లాండరింగ్ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అన్నటువంటిది అక్టోబర్కి వాయిదా పడింది. సో దీనికి సంబంధించినటువంటి చట్టం ఏంటి, నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం లేదా PMLA చట్టం అంటాము, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేసి. ఇందులో ఉన్నటువంటి నిబంధనల్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2022లో తీర్పిస్తే దాన్ని సమీక్షించండి, మళ్ళీ పునః సమీక్షించండి అన్నట్టుగా ఒక పిటిషన్ దాఖలైతే దాన్ని ఇప్పుడు వాయిదా వేసిందనమాట. సో మనకి ఈ PMLA చట్టం ఏంటి, అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి అన్నట్టుగా మనం చూసుకోవాలి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.